శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, యూట్యూబ్లో చిన్నజీఆర్ గారు చేసిన వ్యాఖ్యలపైన ప్రతి ఒక్కరూ స్పందించడం జరుగుతోంది. దీనిలో భాగంగా తన శిష్యుడంటూ ఒక అతను ఎవరైతే చిన్నజీఆర్ స్వామి గురించి మాట్లాడతారో వారు నాశనం అయిపోతారు అని కొన్ని శాపాలు పెట్టడం జరిగింది. ఈ వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, అంటే నేను చాలా సాధారణ వ్యక్తిని. మనందరం అజ్ఞానులం కాబట్టి మనలాంటి సాధారణ వ్యక్తులు ఒక పీఠాధిపతిను, ఒక కాషాయం ధరించిన వ్యక్తిని ఏమి అనకూడదు. మన చిన్నజీఆర్ స్వామి గారిని ఏమనలేదు, మనం వారికి గౌరవం ఇచ్చాం, ఇంకా ఇస్తున్నాం. వారి స్వామీజీ వారిలాంటి వారు క్షమాపణ చెప్పకూడదు, వారి మాటలు వెనక్కి తీసుకుంటే బాగుంటుంది అన్నాం అంతే. ఈ శిష్యుడు ఎవరో నాకు తెలీదు, నేనే చూసా ఇందాక. ఆయన ఏమంటున్నాడు, మీ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. ఒక స్వామీజీకి సంబంధించిన శిష్యుడు నాశనం అయిపోతారు అనకూడదు. అంటే అహంకారం తగ్గలేదని అర్థం. అవునా? ఎంత తప్పు! మీ తల్లిదండ్రులు మీకు సంస్కారం నేర్పించుంటే మీరు ఇలా మాట్లాడట. అక్కడ ఎక్కడ అతను ఆదిశంకర్ల పేరు కానీ, ఆదిశంకరాచార్యులు వైష్ణవులని చిన్నజీయర్ అన్న మాటలు కానీ, ఆయన చతురామ్నాయ పీఠాలు స్థాపించలేదు 4 అని అన్న మాట కానీ అతను ప్రస్తావించకుండా ఈ వీడియోలు చేసిన వాళ్ళని తిట్టడం మీద దృష్టి పెట్టాడు. అతను నిజంగా వారి శిష్యులు అయి ఉంటే ఈ మాటలు చెప్పాలి, మా గురువు గారు ఈ మాటలు అన్నారు, స్వామీజీ ఈ మాటలు అన్నారు, పీఠాధిపతి ఈ మాటలు అన్నారు, అయినా మీరు తిట్టకూడదు. ఎందుకు మేము అడగం? అడిగే హక్కు మాకుంది. నేను ఒక శైవరాలనండి కదా, కాబట్టి నేను అడుగుతా. నువ్వు ఎట్లా అంటావు? ఇప్పుడు ఒక స్వామీజీ అయితే 2 మతాల మధ్య చిచ్చు పెడతాడు ఆయన, లేదు 2 సంప్రదాయాల మధ్య చిచ్చు పెడతాడు ఆయన. తప్పు కదా. ఇప్పుడు ఆయన గురుస్థానంలో ఉన్నారని మీరు అంటున్నారు, 70 ఏళ్ల మనిషి. ఆయన శంకరాచార్యుల వారిని ప్రశ్నించడం ఏంటి? చిన్నజీయర్ స్వామి గారు 23 ఏళ్లకు సన్యాసం తీసుకున్నాడు. ఆయన ఒక క్లర్క్గా పనిచేసేవారు. ఆయన వేదాధ్యయనం ఎక్కడ చేశారో నాకు తెలియదు, కానీ నల్లాన్ చక్రవర్తుల వారి దగ్గర వారు తర్కశాస్త్రం వేదాలు అభ్యసించారని తెలుస్తోంది. వారు 12 నెలల్లో 12 భాషలు నేర్చుకున్నారని తెలుస్తోంది. బాగుంది, సంతోషం. కానీ శంకరులు వారి పుట్టుకే ఈ హిందూ ధర్మాన్ని ఉద్ధరించటానికి. ఇప్పుడు నాకు ఇంకొక సందేహాన్ని నన్ను వచ్చిందండి. ఇప్పుడు ఒకవేళ శంకరాచార్యుల వారు నిజంగా వైష్ణవులు అయ్యి ఉంటే అనుకుందాం, వారు చెప్పిన మాట ప్రకారం, అప్పుడు రామానుజులు ఎవరు? రామానుజులు అప్పుడు వైష్ణవాన్ని తీసుకురాలేదుగా అసలు. అప్పుడు వైష్ణవానికి ఆది గురువు ఆయన కాదుగా. మరి ఈ విషయం మర్చిపోయారా ఈ విషయం మర్చిపోయారా చిన్నజీయర్ స్వామి వారు? మీకు నా మాట అర్థమైంది కదండి. ఇప్పుడు అంత పెద్ద విగ్రహం పెట్టి రామానుజాచార్యుల వారిది మరి ఇన్ని చేస్తున్నప్పుడు మరి అవన్నీ వృధానా? అంటే ఆదిశంకర్లు ఏదైతే ప్రాదుగొల్పారో వైష్ణవాన్ని, దాన్ని రామానుజులు ముందుకు తీసుకెళ్లారా? అసలు రామానుజులే ఫస్ట్ శైవులు, తర్వాత వైష్ణవంలోకి మారారు అంటారు. ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న అడిగేది ఏంటంటేనండి, నన్ను ఎవరు తిట్టుకున్నా నాకు బాధలా, క్రైస్తవులను మనం అండం ఎందుకు? నేను చాలా చోట్ల ఈ మాట అడిగా. ఇప్పుడు వాళ్ళు ప్రసాదం తినరు అంతే. ఇవాళ క్రైస్తవులు అనేవాళ్ళు వాళ్ళు హిందూ మతం నుంచి వెళ్ళినప్పటికీ హిందూ పద్ధతులే పాటిస్తున్నారు, హిందూ పూజలే చేస్తున్నారు, మేరీ మాతకి లడ్డూ కూడా పెడుతున్నారు. ఇంకా వాళ్ళు క్రైస్తవులు ఎందుకు అయ్యారు? వాళ్ళు క్రైస్తవులు అవుతారు అప్పుడు. ఇప్పుడు మీరు ఒక మతం చెప్పినప్పుడు ఆ మతంలో కొత్తగా ఏదైనా మీరు పాటిస్తే అప్పుడు మీరు ఆ మతానికి చెందిన వాళ్ళు అవుతారు. కానీ వాళ్ళన్నీ హిందూ మతానికి సంబంధించినవే పాటిస్తున్నారు. పోపే చెప్పారు వారికి మీరు పాటించవచ్చని. అలాంటప్పుడు వాళ్ళు హిందువులే, హిందూ క్రిస్టియన్స్ అన్నమాట వాళ్ళు. ఇవాళ వాళ్ళకంటే ఘోరంగా చిన్నజీయర్ స్వామి గారు మాట్లాడారంటే దాని అర్థం ఏంటి? అంటే శైవులు అనేవాళ్ళు లేరా అసలు? చతురామ్నాయ పీఠాలు ఆయన స్థాపించాకే కదా హిందూ మతం పునరుజ్జీవం అయింది.
ఆయన పుట్టుక దానికోసమే. ఆయన సన్యసించారు, 8 ఏళ్ల వయసులో సన్యసించారు ఆయన. ఆయన మొత్తం భారతదేశం తిరిగారు ఆయన. ఇతను ఎవరు మాట్లాడారో కానీ ఐఎమ్ సారీ అండి, అతను నా తల్లిదండ్రుల గురించి ప్రశ్నించే హక్కు అతనికి లేదు. మమ్మల్ని శాపాలు పెట్టే ఇది కూడా మీకు లేదు. మీ శాపాలు ఎలాగో మాకేం తగలవు, బికాజ్ మేము తప్పు మాట్లాడటల్లా, మేము ప్రశ్నిస్తున్నాం అంతే. మీరు ఒక స్టేట్మెంట్ మీ స్వామీజీ ఇచ్చినప్పుడు అది తప్పు అని మీకు చెప్పే హక్కు మాకుంది. నేను అంతవరకే చెప్తున్నా. కాబట్టి ఇవాళ మీరు బెదిరించేసి నిన్న ఒక ఆయన మాట్లాడిన దానికి ఎందుకు క్షమాపణ చెప్పారో నాకు అర్థం కాలేదు. ఒక అతను చెప్పారు, బట్ ఇక్కడ క్షమాపణ మనం చెప్పాల్సిన పని లేదు. ఎవరు తప్పు మాట్లాడారో వాళ్ళు క్షమాపణ కూడా చెప్పొద్దు, పెద్దలు పూజ్యులు కాబట్టి ఆ మాట వెనక్కి తీసుకోమని మనం అడుగుతున్నాం. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.